కాంత్ గారు. సారీ సార్, ముందుగా మీకు ప్రైమ్ లైన్ వీక్షకులకి ప్యానలిస్టులకి నమస్కారం అండి. నమస్తే, చెప్పండి సార్. ఇవాళ రోజు ఇది ఈ మొత్తం ప్రక్రియ ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఇవాళ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిందో ఇది ఒక చట్టపరమైన ప్రక్రియ. అండ్ మనందరికి తెలుసు ఇదే కొత్త ప్రక్రియ కాదు, కేవలం పేరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి పెడతాం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అంతేగాని ఇది దేశంలో ఏమి మొట్టమొదటిసారి పెట్టిన ప్రక్రియ కాదు. ఇదివరకు కూడా చాలా సార్లు మనం చూసుకుంటే 1983, 1984 లో ఈ ప్రక్షాళన జరిగింది. 87, 89 టైంలో ప్రక్షాళన జరిగింది. 1993 అప్పట్లో టిఎన్ శేషన్ గారు, ద ఫేమస్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, ఎవరైతే మన ఎపిక్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ ని ఇంట్రొడ్యూస్ చేశారో శేషన్ గారు కూడా చేపట్టడం జరిగింది ఇలాంటి ప్రక్రియ. ఇదేం కొత్త కాదు. అండ్ ముఖ్యంగా 2002, 2003 అయితే మేజర్ గా జరిగింది. అందుకని కదా ఇప్పుడు 2002 లో ఎవరైతే ఓట్ వేసారో వాళ్ళ యొక్క ఆనవాళ్ళు కూడా ఇందులో ఇంపార్టెంట్. ఎందుకంటే ముఖ్యంగా ఇంత సార్ చెప్పినట్టు ఈ రోహింగ్యాలు, ఇల్లీగల్ బంగ్లాదేశీలు కానీ, లేకపోతే ఇతరత్ర వాళ్ళు కానీ, మ్యాన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలు కానీ, ఇక రకరకాల ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టపరంగా కాకుండా ఇల్లీగల్ గా ఉంటే ఆ 2002 లో ఒకవేళ వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఓట్ వేయకపోతే దాని ప్రకారంగా దాని మీద స్క్రూటినీ చేయడానికి వాళ్ళ మీద ఒకవేళ నిజంగా దొంగ ఓట్ అయితే డిలీట్ చేసి వాళ్ళ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోవడానికి పనికి వస్తుంది అంతే. అంతేగాని అందులో పెద్ద అపోహం అవసరం లేదు. అండ్ ముఖ్యంగా మనకు తెలిసింది సుప్రీంకోర్టు కూడా ఈ ఎస్ఐఆర్ మీద ఇప్పుడు అపోజిషన్ పార్టీలు, కాంగ్రెస్ నుంచి వీళ్ళందరూ కూడా ఎస్ఐఆర్ ని నిరోధిస్తూ వీళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా అది వాళ్ళని వారించి ఇది చట్టపరమైన ప్రక్రియ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్స్ అన్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూయెంట్ బాడీ, సో వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి ప్రక్షాళన చేపట్టే హక్కు ఉంది, సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఇంత తప్పేముందని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇవాళ రోజు ప్రతిపక్షాలు సోకాల్డ్ ఇప్పుడు వైసీపీ వాళ్ళే కానీ ఇప్పుడు 40% ఓట్ పర్సెంటేజ్ ఉందని చెప్పి ప్రగల్భాలు వాళ్ళకి వాళ్ళు మీ దగ్గర న్యాయపరమైన ఓటర్లు ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. దానికే కదా ఈసారి ఇలా పార్టీల అభ్యంతరాలు చెప్పారు కాబట్టి ఒక డెమోక్రటిక్ వేలో ఇది కరెక్ట్ గా జరగాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది, ప్రతి రాజకీయ పార్టీ మీ యొక్క పిఎల్ఎస్ ని, బూత్ లెవెల్ అసిస్టెంట్స్ ని బిఎల్ఓ కింద బిఎల్ఏ 1, బిఎల్ఏ 2 అని చెప్పి ఇలాంటి వ్యక్తుల్ని పెట్టుకోవచ్చు, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని. వాళ్ళు మీ యొక్క ఏదైతే నియోజకవర్గాలు ఉన్నారో ప్రజలు మీ ఓటర్లు ఉన్నారో వాళ్ళందరి దగ్గర వాళ్ళు వెళ్ళొచ్చు, బిఎల్ఓతో పాటు అసిస్ట్ చేస్తూ వాళ్ళు తిరగచ్చు. తిరిగి ఈ సో కాల్డ్ నిజంగా అసలు ప్రక్షాళన ఎలా జరుగుతుంది దగ్గర నుండి చూసుకొని వాళ్ళే ఫార్మ్స్ తీసుకొని ఎవరైతే ఈ పార్టీ ద్వారా నియమితమై ఈఆర్ఓ ద్వారా రిజిస్టర్ అయ్యారో ఈ బిఎల్ఓ 1, బిఎల్ఓ కింద బిఎల్ఏ వాళ్ళు 1 and 2 ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళకి మాత్రమే అధికారికంగా బిఎల్ఓతో తిరిగి ఈ ఫార్మ్స్ కూడా ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఏవైతే పంచడము, దాని తర్వాత వాటిని ఫిల్అప్ చేసిన తర్వాత తీసుకోవడము, ఇవన్నీ వాళ్ళు చూసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఫార్మ్ 6 అనేది కొత్త ఓటర్ ని యాడ్ చేయడానికి పనికి వస్తుంది. అండ్ ఫార్మ్ 7 అనేది ఇలాంటి డూప్లికేట్ ఓట్స్ తొలగించడానికి పనికి వస్తుంది. సో అలాంటివి కూడా ఆ ఫార్మ్స్ వాళ్ళు తీసుకొని అందులో క్లియర్ గా ఇంకోటి, ఇది కేవలం ఫీల్డ్ వెరిఫికేషన్ మాత్రమే. ఒకవేళ